మనందరం చిన్నప్పటి నుంచి ఈ విషయాలన్నీ వింటూనే పెరిగాం. తుమ్మిన వెంటనే పక్కనున్న వాళ్ళు ఆయుష్మాన్ భవ అనడం, అంటే చేతులు దురద వేస్తే డబ్బులు వస్తాయని చెప్పడం, అండ్ ఇంటి దగ్గర చెప్పులు తలకిందలుగా పెడితే అది సరిగా పెట్టు, అలా పెట్టకూడదు, పెడితే మంచి జరగదు అని చెప్పడం, అండ్ మీ ఇంట్లో పూజ గదిలో వెలుగుతున్న దీపం సడన్గా ఆరిపోతే ఈ రోజుకి అవసరమైన నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, అసలు ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు లేదా నలుగురితో మాట్లాడుతున్నప్పుడు సడన్గా తుమ్ము రాగానే పక్కన ఒక పెద్ద ఆయన ఆయుష్మాన్ భవ అని చెప్పి దీవిస్తాడు. అసలు తుమ్ముకి ఆయుష్కి సంబంధం ఏంటి, అసలు ఇది ఎప్పుడు మొదలైంది తెలుసుకోవాలి అనుకుంటే మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్ళాలి. అప్పట్లో పూర్వీకులు తుమ్ముని మానవ శరీరంలో జరిగే ఒక సాధారణమైన చర్యగా చూడలేదు. అప్పటి మనుషులు ప్రకృతిలో జరిగే చిన్న చిన్న విషయాల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవారు. తుమ్ము, జబ్బు, వాతావరణం, పక్షుల ప్రవర్తన, ఇలా ఇవన్నీ వారికి ఒక సంకేతాల్లా కనిపించేవి. అలాగే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి సడన్గా తుమ్మేసరికి అతని శ్వాసలో మార్పు సంభవించింది అండ్ అతనికి ఏమైనా చెడు జరుగుతుందేమో అని భావించి పక్కనున్న వ్యక్తి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పడం మొదలుపెట్టారు. అది నిజంగానే చెడు జరుగుతుందేమో అని చెప్పి తుమ్మని వ్యక్తి కూడా భావించి అండ్ చెడు జరుగుతుంది అనే నెగిటివిటీలోంచి ఒక పాజిటివ్ వైబ్లోకి తీసుకురావడానికి దేవుడి పేరుని తలుచుకోవడం మొదలుపెట్టారు. అలా ఒక సాధారణ చర్య చుట్టూ ఒక సాంప్రదాయం ఏర్పడింది. నిజానికి ఒక తుమ్ము అనేది మన భవిష్యత్తు చెప్పదు, కానీ తుమ్మిన వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటే చెప్పిన మాట మాత్రం మన సంస్కృతిలో ఒక మంచి మానవ సంబంధంగా మిగిలిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇంకా విచిత్రమైన నమ్మకం. మన శరీరంలో ఒక మార్పు, అదే అరచేతికి దురద పెడితే మనలో చాలా మందికి గుర్తొచ్చేది డబ్బులు. మీ అరచేతిలో దురద పడుతుంది అనగానే చాలా మంది అయితే మీకు డబ్బులు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ప్రశ్న ఎక్కడ మొదలైంది? పురాతన కాలంలో మనుషులకి ఫ్యూచర్ ఎలా ఉంటబోతుందో అని తెలుసుకోవడం ఆతృత చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు మనుషులకే కాదు, ఇప్పుడు కూడా చాలామందికి ఉంటుంది, కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పట్లో లేదు. సో మనుషులు జరిగే ప్రతి దానికి ఒక రీజన్ వెతుక్కునేవారు అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఎస్టిమేట్ చేసేవారు. డబ్బు, ఆరోగ్యం, పెళ్లి, ప్రయాణం ఇవన్నీ ముందుగా తెలుసుకోవడం ఆతృత చాలా మందిలో ఉండేది. అలాగే మానవ శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పుల వల్ల కూడా ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ అరచేతి దురద కూడా అందులో ఒకటి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ విషయం ప్రతి సంస్కృతిలో ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల అరచేతి దురద పడితే డబ్బు వస్తుందని, ఇంకొన్ని చోట్ల అరచేతి దురద పడితే డబ్బు పోతుందని చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ముందుగా నిజాలో కాదు తెలియాలి అంటే అసలు ఫస్ట్ అరచేతి దురద ఎందుకు వస్తుందో ముందు మనం తెలుసుకోవాలి. చర్మం పొడిబారడం, అలర్జీ, చర్మం ఇరిటేషన్స్ లేదా ఇతర రీజన్స్ ఏవైనా ఉండదు. ఈ రీజన్స్ వల్ల అరచేతికి దురద రావచ్చు. అయితే ఒక వ్యక్తికి అరచేతి దురద పుట్టిన తర్వాత అతని చేతికి డబ్బు వస్తే నిజంగానే అరచేతికి దురద పుడితే డబ్బు వస్తుందేమో అని మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది. అసలు సంబంధమే లేని రెండు విషయాల మధ్య ప్యాటర్న్ వెతుకుతుంది మన మైండ్. అంటే అరచేతి దురద పడుతుందంటే మన చేతికి డబ్బులు వస్తున్నాయేమో అని అనిపిస్తుంది. కానీ ఇది సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. కానీ ఇది పూర్తిగా అర్థం లేని నమ్మకం అని కూడా పూర్తిగా కొట్టిపారేయలేం. ఎందుకు అంటే పాతకాలపు సమాజంలో శరీరంలో చిన్న చిన్న మార్పులను గమనిస్తూ ఎన్నో ప్రజా విశ్వాసాలు ఏర్పడ్డాయి. కొన్నిసార్లు ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్తో, కొన్నిసార్లు భయంతో, ఇంకొన్నిసార్లు ఆశతో. మీ అరచేతికి దురద వస్తుందంటే నిజంగానే డబ్బు వస్తుందని అయితే అస్సలు అనుకోకండి. ఇప్పుడు ఈ డబ్బు దగ్గర నుంచి మనం ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు బయట పెట్టేసి ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ చెప్పులు సరిగా పెట్టు, తిరిగేసి పెట్టకూడదు అని చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ ఎందుకు మంచిది కాదు? చెప్పులు నిజంగానే తిరిగేసి పెడితే మన జీవితంలో ఏదైనా చెడు జరుగుతుందా? సైంటిఫిక్గా చెప్పాలంటే చెప్పులు తలకిందులుగా పెట్టడం వల్ల మనలకు మారుతుందని చెప్పడానికి ఆధారాలు అయితే ఏవీ లేవు. మన భారతదేశంలో చెప్పులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటిని పూజా స్థలం లేదా మంచం లేదా భోజన స్థలం వంటి పవిత్రమైన లేదా శుభ్రమైన ప్రదేశాలకు దూరంగా ఉంచడం అనేది ఒక సాధారణమైన అలవాటు. అండ్ ఇంకొక కోణంలో ఏంటి అంటే చెప్పుని తలకిందులుగా పెడితే దాని అడుగు భాగం పైకి వస్తుంది. దాని అడుగు భాగం నేల మీద ఉన్నప్పుడు మట్టి, ధూళి, చెత్త చెదారం అంతా దానికి అంటుకొని ఉంటుంది. ఒకవేళ మనం తలకిందలుగా పెడితే దాని మీద ఉన్న దుమ్ము, ధూళి మళ్ళీ గాలికి ఎగిరి ఇంట్లోకి వస్తుందేమో అని దాన్ని సరిగ్గా పెట్టు అని చెప్పడం మొదలైంది. అది కాలక్రమేణా చెప్పుల్ని తలకిందలుగా పెడితే నిజంగానే అపశకునం జరుగుతుంది అనే విధంగా మారిపోయింది. చెప్పులు తలకిందలుగా పెడితే నిజంగానే చెడు జరుగుతుందని చెప్పడం అనే విషయం ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్కలా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాతకాలంలో పిల్లలకు ప్రతి విషయాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండేది కాదు. అందుకే పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు దానికి భయాన్నో లేదా ఆశను యాడ్ చేసేవారు. అలా చెయ్యొద్దు అని చెప్తే వినేవాళ్ళకన్నా అలా చేస్తే మంచి జరగదు అని చెప్తే వినేవాళ్ళే చాలా మంది ఎక్కువగా కనిపించేవారు. అందుకని పిల్లలకు ఏదైనా విషయం చెప్పేటప్పుడు పెద్దలు దానికి ఇంకో విషయాన్ని యాడ్ చేసి చెప్పేవారు. అది మన లైఫ్ని భయపెడుతుందా లేదా అనేది పక్కన పెడితే దాంతో మనం ఒక మంచి అలవాటుని అయితే నేర్చుకుంటున్నాం అనేది అయితే ఖచ్చితంగా నిజం. చెప్పులను తిరిగేసి పెట్టడం వల్ల దాని దుమ్ము నిజంగానే ఇంట్లోకి వస్తుంది. సో దాన్ని నార్మల్గా పెట్టడం అనేది ఒక మంచి అలవాటు. భారతదేశం ఇళ్లల్లో దీపం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, అది ఒక సింబల్.
పూజలో వెలిగిస్తాం, పండగలలో వెలిగిస్తాం, కొత్త ఇంట్లో దిగుతున్నప్పుడు కూడా వెలిగిస్తాం. ఎందుకు అంటే చీకటిలోంచి వెలుగులోకి రావడం అనే భావన ప్రతి సంస్కృతిలో ఒక పాజిటివ్ ఇంటెంట్ని ఇస్తుంది. అందుకే పూజ చేస్తున్నప్పుడు దీపం సడన్గా ఆరిపోతే చాలామంది భయపడతారు. నిజంగానే ఏదైనా చెడు జరుగుతుందేమో అని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, దీపం ఎలా వెలుగుతుంది? నూనె ఉండాలి, ఒత్తు ఉండాలి, అండ్ ఆక్సిజన్ ఉండాలి, అండ్ మంట ఉండాలి. ఈ 4 సరిగ్గా ఉంటే దీపం కంటిన్యూగా వెలుగుతుంది. ఒకవేళ నూనె సరిపోకపోయినా, ఒత్తి సరిగ్గా లేకపోయినా, గాలి ఎక్కువ వీచినా సరే ఆ దీపం ఆరిపోతుంది. ఒక దీపం మారిపోవడానికి ఈ రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక దీపం మారిపోవడం వల్ల మీ భవిష్యత్తు ఏదో మారిపోతుందని అయితే మీరైతే అసలు అనుకోవద్దు. ఎందుకు అంటే దీపం వెలగడానికి నూనె, ఒత్తు, మంట, గాలితో పాటు మీ మనసులోని మీరు పవిత్రంగా పూజ చేస్తున్నారనే భావన మీరు ఎక్కువ నమ్ముతారు వీటికన్నా. సో నేను ఎంత పవిత్రంగా పూజ చేస్తున్నా కూడా దీపం మారిపోతుందంటే ఏదైనా చెడు జరుగుతుందేమో అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆ టైంలో నిజంగానే నిజాయితీతో మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని పూజ చేస్తున్నారు. సో ఈ టైంలో ఏ వాయుదేవుడు ఆ దీపాన్ని ఆపకూడదు అని అనుకున్నారు. కానీ అదే టైంలో మీ పక్కింట్లో లేదా ఇంకొక దగ్గర ఎక్కడైనా గాలి వేస్తే బాగున్ను అని చెప్పి వాయుదేవుడిని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే అదే టైంలో గాలి వేసిందని వాళ్ళ కోరిక నిజమైందా, లేదా గాలి వేసి మీ దీపం మారిపోయిందని చెప్పి మీకు ఏదైనా చెడు జరుగుతుందని అనుకుంటారా? సో గాలి వల్ల ఆరిపోయిన దానికి మీ మనస్సులో మీరు పవిత్రంగా పూజ చేస్తున్న దానికి ఎటువంటి సంబంధం లేదు. దీపం ఆరిపోయిందంటే మీరు మళ్ళీ వెలిగించి మళ్ళీ పూజ చేసుకోవచ్చు, ఎటువంటి తప్పు లేదు. సో దీనివల్ల ఏదైనా జరిగిపోతుందనే భావన మీ మైండ్లో అసలు వద్దు. మరి దీపం ఆరిపోతే నిజంగానే చెడు జరుగుతుందనే భావన అసలు ఎందుకు వచ్చింది జనాల్లో? దీనికోసం తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆలోచించాలి. అప్పుడు ఇంట్లో నూనె దీపమే ఇల్లంతా వెలుగునిచ్చేది. ఇప్పుడంటే మనం స్విచ్ చేయగానే రకరకాల లైట్లు వెలుగుతున్నాయి. కానీ అప్పట్లో ఒక చిన్న నూనె దీపం మాత్రమే ఇల్లంతా వెలుగునిచ్చేది. ఒకవేళ రాత్రి వేళలో నూనె అయిపోయి లేదా ఒత్తు కాలిపోయి ఏదో ఒక రీజన్ ఆ దీపం అనేది ఆరిపోతే ఇల్లంతా చీకటి అయిపోయేది. చీకటి అనగానే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు మైండ్లో వచ్చేది ఏంటి అంటే భయం. ఆ భయంలో ఆ చీకట్లో ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగినా సరే ఇబ్బందిగా ఉంటుంది. సో దీపం ఆరిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమో అనే భావన అక్కడి నుంచి వచ్చింది. ఆ రోజుల్లో ఇంట్లో దీపం చుట్టూ స్టార్ట్ అయిన ఈ కథ పూజా దీపం వరకు వెళ్ళింది. పూజా దీపంలో దీపం ఆరిపోవడం అంటే కేవలం మంట ఆరిపోవడం కాదు, నిజంగానే ఏదో అపశకనం. అక్కడి నుంచి దీపం ఆరిపోవడం శుభమా అశుభమా అనే క్వశ్చన్ స్టార్ట్ అవ్వడం మొదలయ్యాయి. ఇక్కడ మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీపం ఆరిపోవడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. సో దీపం ఆరిపోయింది కదా, ఏదైనా చెడు జరుగుతుందేమో అనే భావనకు వెళ్లకుండా ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించండి. కొన్ని నమ్మకాలు మన సంస్కృతిలో అందమైన సాంప్రదాయాలుగా మిగిలాయి. కానీ కొన్ని మాత్రం కాలం గడిచే కొద్దీ మూఢనమ్మకాలుగా మిగిలిపోయాయి. ప్రశ్నించడం నేర్చుకోవాలి, కారణం ఏంటో తెలుసుకోవాలి, నిజమేదో నమ్మకం ఏదో గుర్తించాలి. ఎందుకంటే మూఢనమ్మకాన్ని మార్చేది భయం కాదు, జ్ఞానం. మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన మరిన్ని నమ్మకాల వెనక ఉన్న అసలు కథలు ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.